అందరూ నమస్కారం. నిన్న సమంతకు సంబంధించి సినిమాకు సంబంధించిన వీడియో ఇచ్చాం అండ్ బేబీ బంప్ అన్నట్టుగా ఒక వీడియో ఇచ్చాం. సో ఆల్మోస్ట్ నా సినీ ఫీల్డ్ అంటుండే కన్ఫర్మ్ చేశారు తను తల్లి కాబోతున్నారు. అయితే మయోసైటిస్తో ఇబ్బంది పడుతున్నారు కదా, ఆమె పూర్తిగా రికవర్ అయ్యారా, రెసిస్టెన్స్ పవర్ మొత్తం బ్రహ్మాండం మళ్ళీ గెయిన్ అయ్యారా అంటున్నప్పుడు ఆమె పక్కన వచ్చేసి డాక్టర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో మంజుల అనగాని గారు, మన అనగాని సత్యప్రసాద్ వాళ్ళ అక్కగారు, ప్రత్యూష ఫౌండేషన్ మొత్తం ఆమె చూసుకుంటూ ఉంటారు. సమంత సంబంధించి హెల్త్ రిలేటెడ్ మొత్తం నాకు తెలిసి అన్ని కేరింగ్ ఆమె ఉంటారు. అండ్ నాకు తెలిసి ఆమె గైనకాలజిస్ట్ కూడా. అలాంటప్పుడు సమంతకి ఎంత బెస్ట్ వాళ్ళు గైడ్ చేయకపోతే అంత బెస్ట్ హెల్తీగా ఉంటారు ఆమె. పిల్లల విషయంలో గతంలో సమంత ఒక మాట చెప్పారు, నేను చిన్నప్పుడు ఎదిగేటప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా, ఫైనాన్షియల్గా రిమైనింగ్ మరికొన్ని. నా బిడ్డకి అటువంటి ఇబ్బంది ఏది ఉండకూడదు, ఆ రకంగా నేను సొసైటీలో మంచి పొజిషన్లో ఉండాలి, డబ్బు సంపాదించి మంచి పేరు ఉండాలి, అప్పుడు నేను బిడ్డని కంటాను. దిస్ రైట్ టైం. చక్కగా పెళ్లి చేసుకుంది, కెరీర్ విషయంలో బ్రహ్మాండంగా ఉంది, ట్రాలాల పిక్చర్స్ అని చెప్పి ప్రొడ్యూసర్ అయ్యారు, అండ్ బంగారాన్ని భర్త దొరికాడు. ఇలా చెప్పుకుంటూ పోతే షీ హ్యాస్ ఎవ్రీథింగ్. కావాల్సింది ఏంటిది? అమ్మతనం. సో కరెక్ట్ టైంలో ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారు. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా త్వరలో 12 బిడ్డకి ఆమె జన్మనిస్తారని కోరుకుంటూ ఉన్నా. అండ్ సినిమా కూడా చూస్తే దూసుకుపోతా ఉంది. నిన్న నైట్ చూశాను, సింప్లీ సూపర్ సినిమా. ఓకే, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో స్టార్ హీరో లేకుండా దూసుకుపోతున్న సినిమా. సమంత మొత్తం కూడా ఒంటి చేత నడిపించే సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి, అనాథ అన్నటువంటి వాళ్ళు ఎలా. నిజంగా నాకు సమంతలో బాగా నచ్చింది ఏంటంటే ఆమె అనాథలకు సంబంధించి గౌరవం ఇస్తూ, ఆమె ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అండగా నిలుస్తూ సినిమాలో కూడా వారి గొప్పతనాన్ని చూపించారు. వారు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి. నిజమండి, సమంత విషయంలో మాత్రం కొంచెం నేను ఆమెకు పాజిటివ్ అన్నట్టు మాట్లాడుతూ మీరు అనుకున్నా కానీ నిజంగా మాట్లాడుతున్నాను. నిజంగా ఆమె మాత్రం నిజంగా బంగారం. మా ఇంటి బంగారం సినిమా తీశారు కానీ ఓ రకంగా మన తెలుగింటి బంగారం. మొన్నటి వరకు అక్కినేని వరకు వాళ్ళు, ఇప్పుడు వచ్చేసి మన చిత్తూరు వరకు వాళ్ళు. ఓ రకంగా నిజంగా సమంత మన తెలుగింటి కోడలు అవడం మన అదృష్టం. అంత చక్కని అమ్మాయి, అంత మంచి అమ్మాయి, మంచి విలువలు ఉన్నటువంటి అమ్మాయి, అందులో మాత్రం నో డౌట్.